హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఛందస్సు నేర్చుకుందాం. ఏకాక్షర గణాలు రెండు, గురువు అంటే యూ షేప్లో ఉండేది, ఎల్ షేప్లో ఉండేది లఘువు. అలాగే రెండు అక్షరాల గణాలు నాలుగు, గురువు గురువు గగమని, లఘువు లఘువు లలమని, గురువు లఘువు గలమని, హగనం కూడా అని అంటారు. లఘువు గురువు లగం వగనం అని, అంటే వాతో ఎండ్ అవుతుంది కాబట్టి గురువు గురువు లాస్ట్లో వచ్చింది కాబట్టి వా వగనం అని గుర్తుపెట్టుకోండి. మూడు అక్షరాల గణాలు 8, బజస ఎరత మ నా. బా అంటే ఆది గురువు, జా అంటే మధ్య గురువు, సా అంటే అంత్య గురువు, యా అంటే ఆది లఘువు, రా అంటే మధ్య లఘువు, తా అంటే అంత్య లఘువు. మగనం అంటే 3 గురువులు, నగనం అంటే 3 లఘువులు. ఇంకా 4 అక్షరాల గణాలు 3 ఉన్నాయండి. నల సగ నల నగ సల, నల నగ సల. నగనంకి ఒక లఘువు యాడ్ చేస్తే నల, నగనంకి ఒక గురువు యాడ్ చేస్తే నగ, ఇంకా సగనంకి ఒక లఘువు యాడ్ చేస్తే సల. సో నాతో గుర్తుపెట్టుకుంటూ 2 అక్షరాలు ఉన్నాయి, నల నగ సల. ఇంక ఇంద్రగణాలు 6. అవి ఏంటంటే పైన 3 అక్షరాలు తీసుకోండి, 3 గణాలు తీసుకోండి, 4 అక్షరాల గణాలు నల నగ సల. ఇంకా భరత తీసుకోండి, భరత. బా అంటే ఆది గురువు, రా అంటే మధ్య లఘువు, తా అంటే అంత్య లఘువు. ఇంకా సూర్యగణాలు 2. అవి నగనం హగనం, నగనం హగనం. హగనం అంటే మనం చూసాం కదా ఇక్కడ, గురువు లఘువు హగనం అన్నమాట. దీని తర్వాత ఈ లఘు గురువులను గుర్తించడానికి ఒక సూత్రం ఉందండి. ఆ సూత్రం ఏంటంటే యమాత రాజ బాణ సలగం అని రాసుకుని, యాకేమో లఘువు, చివరన ఉన్న గమ్యము గురువు. ఫస్ట్ లఘు రాసుకున్నాం కదా, లఘు తర్వాత 3 గురువులు వేసుకోండి. తర్వాత చివర గురువు రాసుకున్నాం కదా, గురువు ముందు 3 లఘువులు వేసుకోండి. 3 లఘువులు వేసుకున్న లఘు ముందు గురువు, ఇటు నుంచేమో గురువు తర్వాత లఘు వేసుకోండి. ఈ రకంగా గణాలు వేసుకుని మనం గణ విభజన. చంద్రగణాలు 14. అవి అవసరం లేదండి మన ఎగ్జామ్కి, బట్ సూత్రం మాత్రం గుర్తుపెట్టుకోండి. యమాత రాజ బాణసలగం, లేదంటే భజస యరత మగనం నగనం, అలా గుర్తుపెట్టుకోండి. లఘువులు గురువులు గుర్తించటం. ఒక మాత్రంలో పలికేయండి, 1 సెకండ్లో 1 రెప్పపాటు పలికేవి లఘువు, 2 రెప్పపాట్లు 2 సెకండ్లు అంతకన్నా ఎక్కువ, 2 మాత్రలు అంతకన్నా ఎక్కువ సార్లు పలికేవి గురువులండి. అంటే దీర్ఘాలన్నీ కూడా గురువులు. అలాగే సున్నా విసర్గ ఇవన్నీ కూడా గురువులు. పుల్ అక్షరం ముందున్న అక్షరం ప్లస్ పుల్ అక్షరం 2 కలిపే గురువు అండి. ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువు అవుతుంది. అలాగే ద్విత్వాక్షరాలకి దీర్ఘం ఉంటే ఆ దీర్ఘానికి కూడా గురువు అవుతుంది. సంయుక్తాక్షరాల ముందున్న నిచ్చెన్, నిచ్చెన్ చెన్ గురువు అండి. 2 అక్షరాలు కలిపి, అంటే పొల్లక్షరం ముందున్న అక్షరం పొల్లక్షరం 2 కలిపి గురువు. ద్విత్వాక్షరాలు అంటే అదే హల్లుకు అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరాలు. ఆ ద్విత్వాక్షరం కన్నా ముందున్న అక్షరమే గురువు. కానీ ద్విత్వాక్షరం దీర్ఘం ఉందో లేదో చూసుకోవాలి. ఆ అక్షరం మీద దీర్ఘం ఉంటేనే గురువు, లేదంటే లఘువు. అలాగే సంయుక్తాక్షరం కన్నా ముందక్షరము గురువు. సంయుక్తాక్షరానికి దీర్ఘం ఉందో లేదో చూసుకోండి, దీర్ఘం ఉంటే గురువు, లేకపోతే. అలాగే ఒక అక్షరానికి 2-3 రకరకాల హల్లులు ఒత్తులుగా వస్తే దానికన్నా ముందున్న అక్షరం గురువు. అదే శ్లేషాక్షరానికి దీర్ఘం ఉంటే గురువు అండి. అలాగే సున్నా ఉంటే గురువు, విసర్గ ఉన్నా కూడా గురువే. లఘువులు గురువులు గుర్తించడం చూసుకోండి. బోర్డు మీద రాసిన ఎగ్జాంపుల్ చూడండి. అన్న, ఆకి గురువు, నాకి లఘువు, దీర్ఘం లేదు కాబట్టి. తాతయ్య, ఈ యాకి యావత్తు ముందు గురువు, అలాగే యాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. అలాగే నిచ్చెన్ చెన్, ఆ 2 కలిపి గురువు. ఇలా దీర్ఘాలన్నీ కూడా గురువులు. ఒత్తులున్న అక్షరాల ముందు గురువు, సున్నా విసర్గ గురువులు. ఐ ఔ వాటిని కూడా ప్లుతములు అంటారు. ప్లుతములు అన్నిటికీ కూడా గురువే. ఐకి ఔకి గురువుగా గుర్తించండి. గణాలు గుర్తించారుగా, దీర్ఘాలన్నీ గురువు. ఐ ఔలు గురువులు. ద్విత్వాక్షరాల ముందున్న అక్షరం గురువు. అలాగే ద్విత్వాక్షరం దీర్ఘం ఉందో లేదో చూసుకోండి, దీర్ఘం ఉంటే గురువు. సంయుక్తాక్షరం ముందున్న అక్షరాలు గురువు. సంయుక్తాక్షరాలు దీర్ఘం ఉంటే గురువు, లేకపోతే లఘువు. అలాగే సున్నా విసర్గ గురువులు. ఓకేనండి. రావత్తు ఉన్నటువంటి అక్షరాలు ముందు అక్షరాలు మీద పడుతుందో లేదో ఆ ప్రభావం చూసుకోండి. పడితేనే గురువు, లేదంటే లేదు.
ఇంద్రగణాలు ఒకసారి గమనించండి. నల, నగ, సల, భరత. భరతలో రా చూడండి, అది మధ్య లఘువు అండి, అది తప్పడింది మధ్య లఘువు. ఇప్పుడు ఒక పట్టిక చూద్దామండి. ఉత్పలమాల, భరణ, బబ్బరవ, మొత్తం అక్షరాలు ఇందులో 20. యతిస్థానం అంటే 10. అంటే పద్యం స్టార్టింగ్లో ఏ అక్షరం అయితే ఉంటుందో అదే అక్షరం 10వ అక్షరము కూడా ఒకటై ఉంటుంది, అది యతి అంటారు. అలాగే చంపకమాల, నజబ, జజ, జర, ఇందులో 11వ అక్షరం యతి స్థానంలో ఉంటుంది. మొత్తం అక్షరాలు 21. ఇక శార్దూలం, మత్తేబం. శార్దూలం మాతో స్టార్ట్ అవుతుంది, మసజ, సత్తతగా. ఇందులో 13వ అక్షరం యతి స్థానం, మొత్తం 19 అక్షరాలు ఉంటాయి. అలాగే మత్తేబం సాతో స్టార్ట్ అవుతాయండి. శార్దూలంలో సా ఉంది కదా, మత్తేబంలో అనగానే సాతో స్టార్ట్ అవుతుంది. సవర్ణమయవ. యతి స్థానం 14వ అక్షరం, మొత్తం అక్షరాలు 20. ప్రాసనీయం కలదండి, అన్నిటిలో కూడా ఒకే శబ్దంతో ఎండ్ అవుతుంది చివర. పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఇలా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మొత్తం పాదంలో 4 పాదాల్లో ఒక పాదంలో ఉన్న అక్షరాలు బట్టి కూడా గుర్తించవచ్చు. 20 అక్షరాలు ఉంటే ఉత్పలమాల కానీ మత్తేబం కానీ. కానీ ఉత్పలమాల భరణ, బబ్బరతో స్టార్ట్ అవుతుంది, మత్తేబం సవర్ణమయవతో స్టార్ట్ అవుతుంది. అలాగే 19 అక్షరాలు ఉంటే శార్దూలం, 21 అక్షరాలు ఉంటే చంపకమాల. ఈ 4 బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఘన విభజన చేసి గుర్తించవచ్చు. యమాత, రాజబాణ, సలగమని రఫ్ పేపర్లో రాసుకుని 3 గణాలుగా విభజించి భజస, యరత. భజసలో గురువులు ఉంటాయి, సింగిల్ గురువులు. యరతలో సింగిల్ లఘువులు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోవచ్చు. మగనం అంటే 3 గురువులు, నగనం అంటే 3 లఘువులు. లేదంటావా యమాత, రాజబాణ, సలగమని రాసుకుని 3 గణాలుగా విభజించి ఫస్ట్ లెటర్ దీర్ఘం ఉన్నా కూడా ఆ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట గణం. యమాత, రాజ, బాణ, సలగ. రా ఉండదు రగనమని, మా ఉండదు మగనమని, అట్లా దీర్ఘం లేకుండా గణాలను గుర్తించండి.